మీరు చాలా కళారూపాలను గమనించుంటారు. ఏ కళారూపం చూసుకున్నా ఆ కళారూపానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఒగ్గు కళారూపానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. మనం సర్వసాధారణంగా ఏ కళారూపమైనా వినాయకుడిని, గణపతిని ప్రార్థించడము ప్రతి ఒక్కరికి అది ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం. కానీ ఒక్క ఒగ్గు కథలో మాత్రమే గంగను ప్రార్థిస్తారు. అవును. నాకు కూడా అర్థం కాలే. ఏంది మనము సుఖసత్తయ్య తాత లెజెండ్ ఆఫ్ ఒగ్గు కథ. డాక్టర్ చుక్కా సత్తయ్య గారు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత. నేను రీసెర్చ్ చేసేటప్పుడు, పీహెచ్డీ చేసేటప్పుడు ఈ విషయాన్ని నేను తదేకంగా అడిగిన, తాత ఇది ఏంది మనమేమన్నా వ్యతిరేకంగా ఉన్నామా? లేకపోతే ఆపోజిషన్‌లో ఉన్నామా? ఏంది నాకేం అర్థం కాలేదు. ఎందుకు బిడ్డ అంటే, ప్రతి కళారూపంలో గణపతిని పూజ చేస్తే మొట్టమొదటిసారిగా మనం మాత్రం గంగను పూజ చేస్తాము. ఎందుకు మనకేమన్నా ప్రత్యేకత ఉన్నదా అని అడిగినాం. అట్లేం లేదు బిడ్డ. ఎండ్లనైనా ఉన్నది. కానీ హైడ్‌లో ఉంటదది. ఓకే. ప్రతి కళారూపంలో, ప్రతి కార్యంలో పుణ్యావచనం అని చేస్తారు ఫస్ట్ బ్రాహ్మణులు. అవును. అదే ఏంటిదది? గంగను ఇది చేయడమే కదా! తర్వాత అంటే ఆయన ముఖ్యంగా తన మాటలలో ఏమని చెప్పిండంటే, తాగేది గంగ, తలకు పోసుకునేది గంగ, కుండల పోసేది గంగ, కూరాట్ల పోసేది గంగ, తొక్కేది గంగ, మొక్కేది గంగ, సకల చండాలము వాపేది సత్యవీర గంగ. దేవ దానవ మానవ యోధాన యోధులకు సమస్త చరాచర ప్రాణికోట్లకు నీరే ప్రాణాధారమేనా. ఒకవేళ గంగ కరుణిస్తేనే ఋతువుగా వర్షాలు పడుతున్నాయి, ఋతువుగా వర్షాలు పడితేనే అనువుగా పంటలు పండుతున్నాయి. ఒకవేళ గంగ కరుణించకపోయినా, ఋతువుగా వర్షాలు పడకపోయినా, అనువుగా పంటలు వండకపోయినా ఈ ప్రజల కష్టం ఏ ప్రభుత్వం, ఏ ప్రభువు కూడా తీర్చలేడు అని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. ఓకే. అంటే గంగ ప్రార్థన అంటే ప్రకృతిని ఆరాధించడం. అవును. పంచభూతాల ఆరాధనే మొదటిది. దాని తర్వాతనే కర్మ సిద్ధాంతం ఇవన్నీ కూడా అన్నీ వచ్చినాయి. అంటే ప్రకృతికి చాలా దగ్గరగా అక్కడ గాలిదేవుని కావచ్చు, ఇక్కడ నీలదేవుని కావచ్చు, అగ్నిదేవుని కావచ్చు, భూమికి కావచ్చు, ఆకాశానికి కావచ్చు, గ్రామదేవతల ప్రార్థన చేసేటప్పుడన్నా ఎంత అద్భుతమైనటువంటి సత్సాంప్రదాయం ఉంటుందంటే ఒగ్గు కథల. అందరికీ మొక్కిన తర్వాత మొక్కుకుంటూ వచ్చి తొక్కిన భూదేవత తోడై ఉండవా, మొక్కిన భూదేవత మోక్షములివ్వావా, తలచిన భూదేవత తల మీద కలుగుండు, సూర్యుడ దండాము చంద్రుడ దండాము, సుక్కలకు దండాము తెప్పలకు దండాము, మాపాలి మల్లయ్య కులగురు వీరయ్య, తండ్రైన మల్లయ్య తాతైన మల్లయ్య, నీ పాదాన 10,000 దండాము అని చెప్పి నువ్వు ఏ కార్యక్రమం అయినా తీసుకో, ఏ పాట అయినా తీసుకో, ప్రకృతికి అనుబంధంగా ఉంటారు వీళ్ళు. అదే ఈ కళకున్న గొప్పదనం కూడా ఇంకో గొప్పదనం అదే. ఇంకో గొప్పతనం అది. ఇంకొక విషయం ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ను కూడా వదలడు వాళ్ళు. మోగేటి తాళాలకు పాదాన గజ్జాలకు 10,000 దండాము, ఏగేరణబేరి ఎండి పిల్లన గ్రోవి, మోగేటి తాళాలకు పాదాన గజ్జాలకు అన్నిటినీ కూడా స్పృశించి టచ్ చేసి వాటికి దండం పెట్టుకొని అందరికీ ఆకాశరణ అనుకొని అప్పుడు కథను మొదలు పెడతారు వాళ్ళు. అంటే ఏదైతే జీవనాధారంగా ఉందో ప్రతిదాన్ని మొక్కుతారు. తన జీవన ఆధారంలో తనకు సహకరించేటువంటి అది వస్తువే కావచ్చు, ఇన్స్ట్రుమెంటే కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటికీ దండం పెడతారు. ప్రతి దానిలో దేవుణ్ణి, భగవంతుని చూస్తారు. ఇది పోతున్నాను అదే. అది వస్తువులో కూడా దేవుని చూడడం దేవుని చూడడం గొప్పదనం అది. ఎందుకంటే భగవంతుని నుండి మనకు వచ్చినాయి కాబట్టి.